హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఇంకొంతమందికి మన రీల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఏం డిజైన్ వేసాం, డిజైన్ కోసం ఏం మెటీరియల్స్ యూజ్ చేసాం, డిజైన్ అనేది ఎలా ఫినిష్ చేసాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నేను డిజైన్ కోసం ఫస్ట్ నెక్ రౌండ్ అనేది డ్రా చేయడం జరిగింది. ఆ నెక్ రౌండ్కి థ్రెడ్ పైపింగ్ అనేది గ్లూతో అంటించడం జరిగింది. గ్లూ అనేది డ్రై అయిన తర్వాత నేను థ్రెడ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్కై బ్లూ కలర్ థ్రెడ్ అనేది తీసుకోండి. నేను థ్రెడ్ చుట్టూ థ్రెడ్ వర్క్ అనేది చేయడం జరిగింది. దానికి ఆపోజిట్ కాంబినేషన్ కలర్ అనేది రెడ్ కలర్ తీసుకోవడం జరిగింది. రెడ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకుంటూ థ్రెడ్ వర్క్ అనేది లాంగ్ అండ్ షార్ట్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వర్క్ అనేది నిదానంగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు కంగారు పడకూడదు. ఓకేనా? డిఫరెంట్ ప్యాటర్న్లో ఈసారి నెక్ రౌండ్కి 3 కలర్స్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్కై బ్లూ కలర్ యూజ్ చేసాం, తర్వాత రెడ్ కలర్ యూజ్ చేసాం, తర్వాత నేవీ బ్లూ కలర్. ఈ 3 కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి థ్రెడ్ వర్క్ అనేది నెక్ రౌండ్ చుట్టూ చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీనివాసుని అందరూ దర్శించుకున్నారు ప్రశాంతంగా. మీకు కోరిన కోరికలు శ్రీనివాసుడు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా థ్రెడ్ వర్క్ అనేది చేసుకుంటూ రావడం జరుగుతుంది. వర్క్ అనేది నిదానంగా నేర్చుకోండి. అదే ఆటోమేటిక్గా మీకు వర్క్ అనేది సులభంగా రావడం జరుగుతుంది. మంచి డిజైన్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కదా. చూసి సింపుల్గా ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేసుకుంటూ ఉండండి. వర్క్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేవీ బ్లూ కలర్ థ్రెడ్ అనేది వర్క్ చేయడం జరిగింది కదా. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసాను. అలా థ్రెడ్ వర్క్ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత పైపింగ్ థాడ్ని ఆనుకుంటూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఇంకా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి నాన్న. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేయడం జరుగుతుంది. వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో చూసారా. తర్వాత గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ని ఆనుకుంటూ షుగర్ బీడ్స్ అనేవి మరో లైన్ స్టిచ్ చేయడం జరుగుతుంది. అలా జాగ్రత్తగా కర్వ్ షేప్ తిప్పినప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. తర్వాత డిజైన్ కోసం నేను స్కై బ్లూ కలర్ స్టోన్ అండ్ పింక్ కలర్ ఇంకా రాయల్ బ్లూ కలర్ ఈ 3 కలర్ కుందన్స్ అనేవి తీసుకొని వాటికి అవుట్లైన్ షుగర్ బీడ్స్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇచ్చుకోవడం జరుగుతుంది. కుందన్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా కుందన్ షేప్ తేల్చుకుంటూ కుందన్ రౌండ్ చుట్టూ మనం బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన నలుగురికి మన రీల్ అనేది షేర్ చేయండి. అంతేకాదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలా ప్రతి ఒక్క కుందన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడం జరుగుతుంది. కొత్త సంవత్సరం వస్తుంది. ఆఫర్లు అనేవి మోగిపోతున్నాయి. మా వీధుల్లో అయితే ఆటోలు వేసుకోండి ఆఫర్స్ అనేవి మోగించేస్తున్నారనుకో. ఇంకా కుందన్స్ స్టిచ్ చేయడం జరిగింది కదా అవుట్లైన్ అనేది బీడ్స్ తోటి. తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదండి,
దానికి నేను స్కై బ్లూ కలర్ థ్రెడ్ తీసుకోండి ముడికుట్టు అనేది వేయడం జరిగింది. దానికి ఆపోజిట్ కాంబినేషన్లో పింక్ కలర్ థ్రెడ్ తీసుకోండి ముడికుట్టు అనేది వేయడం జరుగుతుంది. లవంగ మొగ్గు కుట్టండి, లవంగ మొగ్గు కుట్టు అనేది వేయడం జరుగుతుంది. చూసారా వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో. ఏమండోయ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? అలా వర్క్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలి. వర్క్ అనేది అలా ఫినిష్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. వర్క్ అనేది ఇక్కడికి ఫినిష్ అవ్వడం జరిగింది. మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.